బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలపై ప్రారంభమైంది. తుఫాను కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల ఎదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీరానికి సమీపించే కొద్దీ దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మొంతా తుఫాను గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. ప్రస్తుతం ఇది చెన్నైకి 520 కిలోమీటర్లు, కాకినాడకు 570 కిలోమీటర్లు, విశాఖకు 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాను మరింత బలపడి రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. అధికారులు జారీ చేసే హెచ్చరికలను పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తుఫాను కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఏపీలో ఏర్పడిన తుఫాన్ల కారణంగా తమ ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన చెందుతున్నారు మత్స్యకారులు. మొంతా తుఫాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారిందని, వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తుఫాను ప్రభావంతో సముద్రం అంతటా అల్లకల్లోలంగా ఉండడంతో స్థానికంగా వ్యాపారాలు నిలిచిపోయాయి. ఇక దేశ విదేశాలకు ఎక్స్పోర్టు అయ్యే చేపలు, రొయ్యలు ఇప్పుడు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మోంతా తుఫాన్ పట్ల ప్రజలందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేయడం జరిగింది. అందరి కలెక్టర్స్కి, అదేవిధంగా ఎస్పీస్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ టైంకి ఎన్డీఆర్ఎఫ్ టీంలు, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఓవరాల్గా అన్ని ప్లేసెస్కి కూడా చేరుకోవడం కూడా జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్న 13 టీములతో పాటు ఇంకొక 3 టీములు ఎక్స్ట్రా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడికి రావడం జరిగింది. వీటితో పాటు అన్ని తుఫాన్ షెల్టర్స్ని, అదేవిధంగా ఎక్కడెక్కడైతే చిన్నపిల్లల తల్లులు ఉన్నారో, చంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అదేవిధంగా ఈరోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మనకి అన్నిటికీ కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆయా ప్లేసులకి తరలించడం అవన్నీ కూడా జరిగినాయి. ఓవరాల్గా కలెక్టర్స్ దగ్గర నుంచి, ఎస్పీస్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అటు కలెక్టర్ల దగ్గర నుంచి, ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఇటు కిందన విఆర్ఓ, విఆర్ఏ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా, గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. కాబట్టి ప్రజలు భయాందోళనకు గురి కాకుండా ప్రజలు ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మొంతా తుఫాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రాణనష్టం జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కాకినాడ జిల్లా పరిధిలోని 12 మండలాల పరిధిలో తుఫాను ప్రభావం ఉండడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు పవన్ కళ్యాణ్. సహాయక చర్యలపైన సంబంధిత అధికారులతోటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి తక్షణ చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మరోవైపు తుఫాను తీరం దాటే సమయంలో బలమైన ఎదురుగాలు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటోంది వాతావరణ శాఖ. మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో ప్రభుత్వం యంత్రాంగం అలర్ట్ అయింది. 2 రోజుల్లో తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను పరిస్థితిపై అధికారులతోటి సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి నారాయణ. ఈ రోజు వరకు ఉన్న ఫోర్కాస్ట్ దాని మీద ముఖ్యమంత్రి గారు ఇంతవరకు అనేక దఫాలుగా అటు అధికారులతోనూ, ప్రజాప్రతినిధులతోనూ వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడటం, అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దుబాయ్ కు పోయినా దుబాయ్ నుంచి కూడా యాక్చువల్ గా కాన్ఫరెన్స్ తీసుకొని మా అందరికి యాక్చువల్ ఇన్స్ట్రక్షన్ జరిగింది. అధికారులందరికీ యాక్చువల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఒక్కటే ముఖ్యమంత్రి గారి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రాణ నష్టం జరగకూడదు. ఏదైనా ఆస్తిపాస్తి నష్టాలుంటే మినిమైజ్ కావాలి. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని అందరినీ వర్క్ చేయమని చెప్పడం. పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ వసతి గృహాలు అవన్నీ కూడా తాత్కాలిక పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేశారు. దాంట్లో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను చేపట్టేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇప్పటికే బీహార్లో సక్సెస్ఫుల్గా ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగిందన్నారు
సిఈసి జ్ఞానేశ్వర్ కుమార్. ఇక 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో పాటు 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను చేపట్టనున్నట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీహార్ తరహాలో ఎస్ఐఆర్ అమలు చేస్తామన్నారు జ్ఞానేశ్వర్ కుమార్. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తామన్నారు. డబుల్ ఓట్లకు చెక్ పెడతామన్నారు సిఈసి జ్ఞానేష్ కుమార్. దొంగ ఓట్లు ఏరువైతే ఎస్ఐఆర్ లక్ష్యమన్నారు. ఎస్ఐఆర్ ఇప్పుడు ప్రారంభం కాలేదని 20 ఏళ్ల క్రితమే స్పెషల్లీ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ప్రారంభమైంది అన్నారు. नागरिकता कानून में आसाम के लिए नागरिकता के लिए अलग प्राविधान है और दूसरा विषय ये है कि माननीय सुप्रीम कोर्ट की देखरेख में वहां पर नागरिकता की जांच का कार्यक्रम लगभग पूर्ण होने वाला है। ऐसी स्थिति में जो ये 24 जून का एसआईआर का ऑर्डर था वो पूरे देश के लिए था, वो आसाम पर लागू नहीं होता और इसलिए आसाम के लिए अलग से रिवीजन के आदेश जारी किए जाएंगे। जहां तक नई एपिक की बात थी, तो जिन लोगों की एंट्रीज में बदलाव हुआ, जिनके एड्रेस में बदलाव हुआ या जिनके पोलिंग स्टेशन में बदलाव हुआ, उन सभी को नए एपिक बिहार में मिले हैं और इसी तरह से पूरे देश में भी जहां जहां एंट्रीज में परिवर्तन होगा वहां पर नए एपिक्स मिलेंगे। जहां तक वेस्ट बंगाल की बात है, कोई भी गतिरोध नहीं है। संविधान के अंतर्गत सभी संवैधानिक संस्थाएं अपने अपने दायित्व का पालन करती हैं। इलेक्शन कमीशन स्पेशल इंटेंसिव रिवीजन करते हुए अपने दायित्व का पालन कर रहा है और इसी तरह से राज्य की सरकारें भी अपने अपने दायित्व का पालन करेंगी। जो बिहार में एसआईआर हम लोगों ने किया और उसमें जो हम लोगों को लगा कि हम मतदाताओं को और सुविधाएं क्या दे सकते हैं, वो मैंने आपको अपनी पीपीटी में बता ही दिया है। और जून 24 का जो ऑर्डर है वो सिर्फ बिहार మినిస్టర్ క్వార్టర్స్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపైన కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పొన్నం వీఎం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా ప్రచారాన్ని మరింత వేగవంతం చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహణపైన చర్చించారు. అలాగే ప్రతి 100 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని నియమించాలని నిర్ణయించారు. ఆటో కార్మికుల సమస్యలపైన బీఆర్ఎస్ పోరుపాట పట్టింది. బీఆర్ఎస్ నేతలు ఆటోలో ప్రయాణించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎర్రగడ్డ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి అధ్వానంగా తయారైందన్నారు హరీష్ రావు. 2 ఏళ్లలో 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ ఆటో కార్మికులను మోసం చేసి ఓట్లు దండుకున్నాడని మండిపడ్డారు. సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పి ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఆటో కార్మికులను రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. ఆటో డ్రైవర్లకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు వస్తారు ఓట్ల కోసం, అడ్డంగా సంపాదించిన కబ్జాలు పెట్టిన భూములు, లేకపోతే ఈ వసూళ్ళు. ఈ మధ్య చూస్తున్నాం కదా, కొండా సురేఖ బిడ్డ చెప్పింది తుపాకీ పెట్టి పైసలు ఎట్లా వసూలు చేస్తుండ్రో. మనం చెప్పలే, వాళ్ళే చెప్పిండ్రు. అయితే ఆ తుపాకీ ఎవరు పంపిండ్రు అనేది తెలుస్తలేదు. ఇక రేవంత్ రెడ్డి పంపిండని వీళ్ళు అంటుండ్రు, వాళ్ళే పంపిండ్రు అని రేవంత్ రెడ్డి అంటుండ్రు. మొత్తానికి అయితే తుపాకీ పెట్టింది కరెక్ట్, పైసలు వసూలు చేసింది కరెక్ట్. మహాలక్ష్మి ఇస్తే ప్రతి నెల వస్తుంది కదా, ఒక్కనాడు ఇచ్చే పైసలు కాదు రేవంత్ రెడ్డి. నువ్వు బాకీ పడ్డా మా 60,000 రూపాయలు ఇచ్చినాకనే మా అక్క చెల్లెళ్ళ ఓటు అడుగుమని చెప్పాలి. అంతేనా కాదా? ఏమి ఇచ్చినావు నువ్వేం చెప్పినావు? అవ్వా తాతలకు 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. వచ్చినా అది అమ్మ ఎవరికైనా జూబ్లీహిల్స్లో? రాష్ట్రంలో ఎవరికైనా వచ్చిందా తమ్మి? వీళ్ళు 24 నెలలే కదా గవర్నమెంట్ వచ్చి, 2 ఏళ్ళైనా 4,000 అయితే పడ్డది లేదు. అంటే పెన్షన్ విషయంలో మోసం, మహాలక్ష్మి విషయంలో మోసం, మీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్లు చెల్లించకుండా పిల్లలకు మోసం, నిరుద్యోగ యువతకు మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, అందులో కూడా మోసమే. ఉద్యోగాలు ఇచ్చింది లేదు, చదువులకు ఫీజులు కట్టింది లేదు, మహాలక్ష్మి ఇచ్చింది లేదు, పెన్షన్ పెంచింది లేదు, అంతా మోసం. మొన్న 3,000 కోట్లు సంపాదించిండు దరఖాస్తులు అమ్మి. ఏది వైన్ షాపుల దరఖాస్తులు అమ్మి 3,000 కోట్లు సంపాదించిండు రేవంత్ రెడ్డి. చాలేయట. మళ్ళీ పైసలు లేవంటాడు. గరీబోళ్ళకి ఏమైందా మహాలక్ష్మి అంటే పైసలు లేవంటాడు. మద్యం దుకాణాల మీద వచ్చిన 3,000 కోట్లు ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ఢిల్లీకి ముడుపులు కడుతున్నావా? వాటా చెల్లిస్తున్నావా? ఢిల్లీలో పోయి కప్పం కడుతున్నావా మీకు హైకమాండ్కు? ఇవాళ ఈ రకంగా పాలన జరుగుతూ ఉంది. ఒక్కసారి 2 సార్లు 55 సార్లు ఢిల్లీకి పోయింది పుణ్యాత్ముడు. ఢిల్లీకి ఎక్కువ, గల్లీకి తక్కువ.
ఎప్పుడైనా వచ్చిండా జూబ్లీహిల్స్ గల్లీకి? ఢిల్లీకి మాత్రం 55 సార్లు పోయింది. ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి పాలన జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 2 ఏళ్లలో 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు అరచేతిలో స్వర్గం చూపించిన కాంగ్రెస్ నేతలు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జూబ్లీ ఎక్కితే అనుకోకుండా ఆటో ఎవలది అంటే ఆయన పేరు మష్రత్ అలీ. ఈ మష్రత్ అలీ గారు ఎవరు అంటే ఈయనకు 2 ఏళ్ల ముందు ఆయన సొంత ఆటోలు 2 ఉండే. ఆ 2 ఆటోలల్లో ఒక ఆటో ఫ్రెండ్ కిరాయికి ఇచ్చిండు. కిరాయికి ఇస్తే ఆ కిరాయి ఆటోలో రాహుల్ గాంధీ గారు ఎక్కిండు 2 ఏళ్ల కిందట యూసుఫ్గూడలో. ఎక్కి ఆడికెళ్ళి 2-3 కిలోమీటర్లు తిరిగి రాహుల్ గాంధీ గారు మీకు ఇది చేస్తా అది చేస్తా అల్లం బెల్లం అని చెప్పి కథలు చెప్పి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసిండు ఆటో సోదరులది. ఇవాళ ఏమైంది, నేను అడిగిన మష్రత్ని, మరి నీ ఆటో ఒరిజినలా కిరాయినా అని అడిగి, నాకు తెలియదు కిరాయినా నీదేనా ఓనరు అని అడిగితే, అన్న నా 2 ఆటోలు ఉండే, ఇప్పుడు 2 అమ్ముకున్నా, అమ్ముకొని రాహుల్ గాంధీ ఎక్కిన ఆటో కూడా అమ్మేసిన, నేను కిరాయి మీద నడుపుతున్నా. ఇప్పుడు ఇదివరకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు కొంత లాభం జరిగింది అన్నాడు. ఏమేం లాభం జరిగింది అన్న, మీ గవర్నమెంట్కి వెళ్ళి 3 లాభాలు అయినాయి. ఒకటి మా నాయనకు పెన్షన్ వచ్చింది, నాకు మంచిగా దందా నడుస్తుంది. ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆటోలో ప్రయాణించి ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి లేక అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఉన్నారన్నారు మల్లారెడ్డి. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. రాష్ట్రంలో 2014కు ముందు పరిస్థితులు దాపురించాయని ఆరోపించారు. ఇంకా 3 ఏళ్లు ఈ బాధలు తప్పవని ప్రజలందరూ అంటున్నారన్న మల్లారెడ్డి, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పి బీఆర్ఎస్ను గెలిపిస్తే ప్రభుత్వంలో మార్పు వస్తుంది అన్నారు. ఈరోజు ఆటోల కోసం వాళ్ళ బాధల కోసం మేము ఆటోలలో తిరిగినాం. మేమందరం కూడా నాయకులం, ప్రజానాయకులం. పోతే వాళ్ళది ఒక్క బాధ కాదు, వాళ్ళు చెప్తుంటే మాకే బాధ అనిపించింది, దుఃఖం అనిపించింది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు రోజుకు 1500-2000 రూపాయలు వస్తుండే. ఇప్పుడు 400-500 కూడా వస్తలేవు, అవి కూడా వచ్చినాడే వస్తున్నాయి. ఎంత బాధపడుతున్నారంటే ఇవాళ 1600 మంది ఇంచుమించు ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరిని చూడు బాధలనే ఉన్నారు. అందరు కూడా ప్రజలు అక్కడ ఊర్లలో పోతే పోయి వాళ్ళని సుఖంగా ఉన్నారా? లేరు. ఇప్పుడు సిటీకి వస్తే మేమంతా సిటీ మిమ్మల్ని అందరం గెలిచినాం, కానీ ఒక్క రూపాయి ఇస్తున్నాడు. ఒక కాంగ్రెస్ వచ్చేసింది, ఒక డెవలప్మెంట్ ఏం లేదు. మా కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జూబ్లీహిల్స్ లా, మా గోపాల్ ఉన్నప్పుడు ఫ్రీ వాటర్ జిహెచ్ఎంసీలా ప్రతి ఒక్కరికి ఫ్రీ వాటర్. ఇప్పుడేమో ఆ వాటర్ కూడా బిల్లు వస్తుంది, కరెంటుకు బిల్లు వస్తుంది. చెప్పిన మాటలు ఏమి ఇంప్లిమెంట్ లేవు, ఏమి కరెక్ట్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందికరం. ఇప్పుడు మళ్ళా కరెంటు కూడా పోతా ఉంది, ఇన్వర్టర్లు మళ్ళీ వస్తున్నాయి, జనరేటర్లు మళ్ళీ వస్తున్నాయి. అన్ని పాత 2014 కంటే ముందు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ రివైజ్ అవుతున్నాయి. కాంగ్రెస్ వచ్చిందంటే రివైజ్ అవుతున్నట్టు. అందుకే ప్రజలు చాలా బాధగా ఉన్నారు. ప్రజలు తప్పకుండా ఈ ఎలక్షన్ల జూబ్లీహిల్స్ లా, ఎందుకంటే ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు భరించాలి ఇంకా బాధలు. హైదరాబాద్ బుద్ధభవన్కు బీఆర్ఎస్ మహిళా నేతలు వెళ్లారు. మంత్రుల నివాసాలకు మహిళా అధికారులు అనే కథనాలపైన సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ మహిళా నేతలు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి మహిళా కమిషన్ కార్యాలయానికి ఆటోలు వెళ్లారు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవిత. బుద్ధభవన్లో మహిళా కమిషన్ చైర్మన్ను కలిసి ఫిర్యాదు చేశారు. అందరం కూడా విమెన్ కమిషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. మహిళా అధికారులను మంత్రులు వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మరి రివ్యూస్ చేస్తున్నారన్నటువంటి ఒక వార్తలో ప్రచురింపబడినటువంటి విషయాన్ని మరి మహిళా కమిషన్ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. మరి నిజంగా కూడా ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పైన వివక్ష పెరుగుతోంది. వారి యొక్క గౌరవానికి భంగం కలిగే విధంగా కార్యక్రమాలు మనం కంటిన్యూస్గా చూసుకున్నట్టయితే అటువంటి పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి మను మహర్షి గారు అన్నటువంటి మాటలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పాలకులకు కానీ అర్థమైనట్టు లేదు అని చెప్పే అనుమానం అయితే మాకు వస్తుంది అని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. అవమానపరిచే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా ఇండ్లకు పిలుచుకుంటున్నారు, సమీక్షలు నిర్వహిస్తున్నారనే మరి ఒక పత్రికా ప్రకటన ద్వారా అది పత్రికా
ప్రకటన నిజమా, మరి ఇది నిజమా? ఇది నిజమైతే మంత్రుల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ తో ఈరోజు మహిళా కమిషన్ కలవడం జరిగింది. ముఖ్యంగా బంగారం లాంటి సెక్రటేరియట్ కట్టించిండు కేసీఆర్ సార్. ఆ సెక్రటేరియట్ లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి కాబట్టి అక్కడ పిలుచుకొని సమీక్షలు చేసుకోవచ్చు ఆ ఛాంబర్లలో. కానీ మహిళా అధికారులను ఇంటికి వెళ్ళడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. వాళ్ళు చాలా కష్టాలకు గురవుతా ఉన్నారు. కాబట్టి మేము ఈ రోజు మహిళా కమిషన్ కలవడం జరిగింది. మహిళలను పూజించాలి, మహిళలు ఎక్కడ గౌరవించబడతారు, అక్కడ దేవతలు విహరిస్తారంటారు. దేవతలాగా చూడకపోయినా పర్వాలేదు, కనీసం మా హక్కులను కాపాడండి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకోవడమా అంటూ నిలదీశారు. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే విచారణ జరిపించాలన్నారు. ఆ మంత్రులు ఎవరో కనుక్కొని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, రౌడీ షీటర్లు పోలీసులపై అత్యయత్నం చేస్తుంటే పట్టింపు లేదా అంటూ నిలదీశారు. పట్టపగలు గో రక్షకులపైన కాల్పులు జరిపితే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తప్పు చేసిన రౌడీ షీటర్లకు ఎంఏం అండగా ఉంటే వారికి ఒత్తాసు పలుకుతారా అంటూ మండిపడ్డారు బండి సంజయ్. రప్పించి ఇళ్లకు రప్పించే ప్రయత్నం చేస్తే ఇది క్షమించరాని నేరం. నా డిమాండ్ ఒకటే, దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా విచారణ జరిపి నివేదికలు తెప్పించి, మీకు మహిళల మీద ఏ మాత్రం ప్రేమ అభిమానం ఉంటే, మహిళల గౌరవాన్ని కాపాడాలని చెప్పి మీకు ఉంటే, వెంటనే ఆ మంత్రులను బర్తరఫ్ చేస్తే, ఆ మంత్రులను చర్యలు తీసుకుంటే మీ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం మీద మహిళలకు నమ్మకం ఏర్పడుతుంది. మీరు ఇప్పటికే మహిళలకు మీ ప్రభుత్వం నమ్మకం లేదు. 2,500 రూపాయలు ఇస్తున్నారు, అది ఇయ్యలే. తులం బంగారం ఇస్తున్నారు, అది ఇయ్యలే. స్కూటీలు కొనిస్తున్నారు, అది ఇయ్యలే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కీలక కామెంట్స్ చేశారు. ఎన్నికలు అసలు పోటీ తమకు ఎంఎం పార్టీకి మధ్యనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ప్రజలు బీజేపీకి ఓటు వేయకపోతే మజ్లిస్ సీట్ల సంఖ్య 8కి పెరుగుతుందని తెలిపారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావు అధ్యక్షతన ఉప ఎన్నికపైన సమీక్ష సమావేశం జరిగింది. జూబ్లీస్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు. ప్రచారంలో నగరంలోని కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు విస్తృతంగా భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. నిన్న మొన్న బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మేము మీకు కబ్రస్థాన్ జాగాలు ఇస్తాం, బీజేపీ వస్తే గుళ్ళు కడతారంటుంది, కబ్రస్థాన్ దారి అని చెప్పి మాట్లాడతారు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ క్యాండిడేట్ గతంలో క్యాండిడేట్ గురించి పెట్టి మీరు మాకే ఓటే అని చెప్పి వాళ్ళు మజ్లిస్ పార్టీ వాళ్ళ పెద్దలను కూడా అసెంబ్లీ వస్తుంది. కానీ స్పష్టంగా ఈరోజు జూబ్లీలో ఎంఐఎంకు భారతీయ జనతా పార్టీ మధ్యన పోటీ ఉందని చెప్పేసి మన కృష్ణ గారు చెప్పారు, మరొక చెప్తున్నాం. ఇది వాస్తవం కూడా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని జూబ్లీ ప్రజల్ని అమర్మతం చేయాల్సిన అవసరం ఉంది. ఆ అమర్మతం చిన్న శ్రీశైలం యాదవ్ను పోలీసులు బ్యాండ్ ఓవర్ చేశారు. 18వ తేదీన బ్యాండ్ ఓవర్ అయ్యారు చిన్న శ్రీశైలం యాదవ్. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్. శ్రీశైలం యాదవ్తో సహా 100 మంది రౌడీ షీటర్లు బ్యాండ్ ఓవర్ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా 100 మంది రౌడీ షీటర్లను బ్యాండ్ ఓవర్ చేశారు పోలీసులు. తెలంగాణలో మద్యం షాపుల డ్రా ప్రక్రియ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 షాపులకు అధికారులు, కలెక్టర్ల సమక్షంలో ఎక్సైజ్ శాఖ అధికారులు డ్రా తీశారు. హైదరాబాద్, సికింద్రాబాద్లో 179 మద్యం షాపులకు డ్రా ముగిసింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా కొత్త వైన్ షాపుల నిర్వహణ కొనసాగనుంది. కాగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో మద్యం షాపులు దక్కించుకునేందుకు కొందరు సిండికేట్ అయి టెండర్లు వేశారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారంపై విపక్షాలు నెగిటివ్ ప్రచారం చేస్తుండడంతో యువకులు, వ్యాపారులు మద్యం వ్యాపారంపైన పలువురు కన్నేశారు. పలు చోట్ల గ్రూపుగా ఏర్పడి ఎక్కువగా దరఖాస్తులు వేశారు. గ్రూపుగా కావడంతో పాటు ఫీజు పెంపు కారణంగా దరఖాస్తులు తగ్గినట్లుగా ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒక్కో దరఖాస్తుకు ప్రభుత్వం 3 లక్షల ఫీజు పెట్టిన విషయం తెలిసింది. ఇక ఎంపికైన దరఖాస్తుదారులు అదే రోజు కానీ మరుసటి రోజు కానీ షాపు ఎక్సైజ్ పన్ను మొదటి వాయిదాను చెల్లించి షాపు కేటాయింపు నిర్ధారణ లేఖ తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అమరావతిలో జనగణన ప్రీ టెస్టుకు రంగం సిద్ధం చేశారు అధికారులు. 2027లో దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. తాజాగా విడుదలైన కేంద్ర గెజిట్ నోటిఫికేషన్కు ఆధారంగా ఏపీలో నవంబర్ 10 నుంచి 30 వరకు గృహ లెక్కింపు ప్రీ టెస్ట్ నిర్వహణ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనుంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ ప్రక్రియను చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
నకిలీ మద్యం కేసులో తనపై వచ్చిన ఆరోపణలో నిజం లేదంటూ విజయవాడలోని దుర్గగుడిలో మాజీ మంత్రి జోగి రమేష్ ప్రమాణం చేశారు. తాను చేసిన సవాలుకు కట్టుబడి ఉంటానన్న జోగి రమేష్ కుటుంబ సభ్యులతో వచ్చి దుర్గగుడిలో ప్రమాణం చేశారు. తనపై చేసిన ఆరోపణలో నిజం ఉందని నిరూపించాలని చంద్రబాబు, లోకేష్కు గతంలోనే జోగి రమేష్ సవాల్ విసిరారు. జోగి రమేష్ ని వ్యక్తిత్వ హననం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఎంతగా దిగజారిపోయిందో మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి చూడాలి. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు అతను ఎవరి పేరు చెప్పారో తెలుసు. అతనికి గన్నవరంలో రెడ్ కార్పెట్ స్వాగతం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. తీసుకెళ్లారు, విచారణ జరిపారు. రిమాండ్ రిపోర్ట్ లో ఎప్పుడైనా సరే జోగి రమేష్ అనే మాట కానీ వచ్చిందని అడుగుతా ఉన్నా, లేదు కోర్టులో ఎప్పుడైనా చెప్పాడని అడుగుతా ఉన్నా. ఒక వీడియోని, ఆ వీడియో కూడా అతను బాంబేలో సెల్ ఫోన్ పోయిందని చెప్తే ఆ వీడియోల ద్వారా జోగి రమేష్ కి సంబంధం ఉందని చెప్పేసి, అంటే ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, లోకేష్ దిగజారిపోయారో ఒక్కసారి మీడియా మిత్రులు. మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో న్యాయస్థానం దోషుల వాదనలు వినిపించింది. ఈ మేరకు ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు తుది తీర్పు వెలువరించనున్నట్లుగా జడ్జి ప్రకటించారు. కాగా ఆ రోజున దోషులను కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లాలో పెళ్లి కాని యువకుడు ఆవేదనకు గురయ్యాడు. నాకు పెళ్లి చేయాలని కోరుతూ విద్యుత్ పోలు ఎక్కి హల్చల్ చేశాడు. అబ్దుల్లాపూర్ మెట్లో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. సమాచారంతో విద్యుత్ శాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని టవర్ పైకి ఎక్కిన యువకుడిని కిందకు దింపే ప్రయత్నం చేస్తుండగా ఒకసారిగా బురదలోకి దూకాడు. గాయాలపాలైన యువకుడిని 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో సిఆర్పీఎఫ్ జవాన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆత్మహత్య గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఈ ఘటన గీడం పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది. మృతుడు జస్వీర్ సింగ్ కాన్పూర్లోని భవానీపూర్లో వాషర్ మెయిన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. జస్వీర్ సింగ్ ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోటు లభ్యం కాలేదు. పోలీసులు ఈ విషయంపైన దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ పేరు, ఫోటోలను దుర్వినియోగం చేస్తున్నారని స్టార్ హీరోలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఏఐ మార్ఫింగ్, వాయిస్ సింథసైజ్లతో తమ ప్రతిష్ట దెబ్బతింటుందని నటీనటులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చిరంజీవి ఫోటోలను మార్ఫింగ్ చేశారు కేటుగాలు. మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు చిరంజీవి ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలతోటి కేసు నమోదు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకు క్షీణిస్తుంది. గాలి నాణ్యత సూచి ప్రమాదకర స్థాయిలో నమోదవుతుంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు నాణ్యత సూచిగా 315గా నమోదైంది. అశోక్ విహార్లో అత్యధికంగా AQI 416గా నమోదైంది. ఆ తర్వాత గౌతంపురి వద్ద 415, ఆనంద్ విహార్ వద్ద 366గా గాలి నాణ్యత సూచి ఉంది. తీవ్రమైన వాయు కాలుష్యంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యం బారిన పడుతున్నారు. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, గజియాబాద్లోని ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. శ్వాసకోశ, ఛాతీలో నొప్పి, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలతోటి స్థానికులు ఆసుపత్రులకు వస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. గాలి నాణ్యత 447కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చని ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. ఈ నెల 29న ఢిల్లీలో మొదటిసారిగా కృత్రిమ వర్షాన్ని కురిపించేందుకు ఏర్పాట్లు చేశామని సీఎం రేఖా గుప్తా వెల్లడించారు. బురాయిలో ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైందన్నారు. దీపావళి తర్వాత పొగమంచు సీజన్లో కాలుష్య కణాలను తగ్గించడానికి వాయువ్య ఢిల్లీలో 5 చోట్ల ఈ కృత్రిమ వర్షం కురిపించనున్నారు. ఈ వర్షం కారణంగా రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంది. బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. బంగారం ధరల బగబగుతో సామాన్యుల జేబులు గుల్లా అవుతున్న తరుణంలో గోల్డ్ ప్రియులకు తీపి కబురు చెబుతుంది. ప్రస్తుతం బంగారం ధర తగ్గుతూ వస్తుంది. ఇవాళ 200 రూపాయలు తగ్గిన గోల్డ్ రేటు 1,26,000 దిగువకు చేరింది. భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి. గత వారం స్వల్ప విరామం తర్వాత తిరిగి పుంజుకున్న సూచీలు వారాన్ని భారీ లాభాలతోటి ప్రారంభించాయి. ఇక అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం
కుదరవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. దీనికి తోడు అమెరికాలో ద్రవ్యోల్బణం గణాంకాలు ఆశాజనకంగా ఉండడం కూడా మార్కెట్ సెంటిమెంట్కు బలాన్ని ఇచ్చింది. ఇక ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 566 పాయింట్లు లాభపడి 84,778.84 వద్ద స్థిరపడింది. అదేవిధంగా నిఫ్టీ 170 పాయింట్లు పెరిగి 25,966 వద్ద ముగిసింది.